ఇది సార్ గతంలో మీరు ప్రతిపక్షంతో కలిసి కొన్ని పోరాటాలు చేశారు, ప్రజల్ని మేల్కొల్పారు. ఇప్పుడు కూడా వైసీపీతో కలిసి ఏదైనా పోరాటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీ పార్టీ తరఫున ప్రజల సమస్యల మీద వారితో కలిసి పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? ఇష్యూ బేస్డ్ అమ్మా, ఇష్యూ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా రావాలి ఆంధ్రప్రదేశ్ కి. ఎస్, రాష్ట్రం గతంలో కూడా మేము అందరం కలిసి పనిచేసాం. సిపిఐ, సిపిఎం, తర్వాత కాంగ్రెస్, తర్వాత మా పార్టీ కలిసి. అదేంటంటే మాకు పార్టీలను చూసుకునే ఆలోచన లేదు. రాష్ట్రానికి హితవు, రాష్ట్ర హితం కోసం ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తాం. ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, మిగతా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, లేకుంటే మనకు బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో మన అభివృద్ధి ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో హామీలను ఇచ్చింది. కానీ అది అవ్వడం లేదు. ప్రత్యేక హోదా మేము ఇస్తామన్నది వెనక్కి తీసుకున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా గట్టిగా అడగలేకపోతున్నారు. సో ఆ విధంగా రాష్ట్ర హితవు కోసం అందరితో కలిసి పనిచేస్తాం. అందులో ఏమి అందులో ఒకరితో పని చేసినంత మాత్రాన ఆ పార్టీతో ఉన్నట్టు ఎప్పుడు కాదు. రాష్ట్రం ప్రధానం, స్టేట్ ఈజ్ ఫస్ట్. అలాగైతే ట్రంప్ అంటాడు అమెరికా ఫస్ట్ అంటాడు, మేము ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అని మేము ఎప్పుడు మాట్లాడాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హితవు కోసం ఏమైనా చేయాలంటే అందరం సంఘటితంగా చేయాలంటే చేద్దాం. ప్రజలు బాగుపడాలి, ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే మా ముఖ్యమైన ఉద్దేశం. రైట్ సార్. అలాగే ఇప్పుడు పార్టీలు ఏదైనా ఒక పార్టీని ఒక అడ్వర్టైజింగ్ సెక్టర్ లాగా ఉంది సార్. అంటే జనసేన తీసుకున్నా, ఇప్పుడు వైసీపీ తీసుకున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి దాని ఒక అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసి ఇంత బాగా అడ్వర్టైజింగ్ చేస్తే అన్ని సీట్లు, అన్ని ఓట్లు, అంత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డబ్బు ప్రధానంగా ఇక్కడ నడుస్తూ ఉంది సార్. మీ పార్టీని ఎలా విస్తరించే ఆలోచనలో ఉన్నారు? అంటే ఒక పార్టీ నిర్ణయాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఒక అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ కి ఇస్తే తప్ప అది వర్కౌట్ అయ్యే పరిస్థితిలో లేదు ఈ రోజు. మీరు ఎలా విస్తరించాలనుకుంటున్నారు? నెక్స్ట్ మీ పార్టీ విస్తరణ కార్యక్రమాలు ఎలా చేస్తారు సార్? ఈ పరిస్థితులను మార్చడానికి మేము ముందుకు వచ్చాం. ఈ పరిస్థితులు మార్చడంలో మనం కూడా అదే పంథాను అనుసరిస్తే మరి ఎందుకు వేరేగా అనవసరం. సో ముఖ్యంగా మీరు అన్నారు డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు యాక్చువల్గా 2024 సంవత్సరంలో భారతదేశం మొత్తం మీద సుమారు 3096 కోట్లు ఖర్చు అయినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అదే అఫీషియల్ గా భారతదేశంలో అయిన ఖర్చు 1,35,000 కోట్లు. ఎంత బాగా పార్టీని మార్కెటింగ్ చేస్తే అంత ఎక్కువ ఓటింగ్ అనేది ఆ సెక్టర్ ప్రత్యేకంగా చూస్తుంది సార్. అంటే ప్రజల యొక్క భావోద్వేగాలను, వాళ్ళ సెంటిమెంట్స్ ను, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు పొలిటికల్ పార్టీ. మతతత్వాన్ని రెచ్చగొట్టడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధం కావు అసలు. యాక్చువల్ రాజ్యాంగం చూస్తే ఎప్పుడు కూడా మతాల గురించి, కులాల గురించి మాట్లాడకూడదు మనం. కానీ ఇప్పుడు మీరు ప్రతి పార్టీకి కూడా వాళ్ళ సోషల్ మీడియా సెటప్ అనేది చాలా పెద్ద ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన యూనిట్. అది మీరు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్. ఈ మధ్య ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని పార్టీలు, కొన్ని ఛానళ్లు కొన్ని పార్టీలకు అంకితం అయిపోయింది. ఈ మధ్య ప్రజల్లో ఆ విధంగా చెబుతున్నారు, ఈ ఛానల్ అంటే ఈ పార్టీది. అంటే మీడియా కూడా ఆ విధంగా వెళ్ళిపోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఆ తర్వాత దాంతో ఏంటంటే పొలిటికల్ పార్టీలు దాంతో పాటు సోషల్ మీడియాను కూడా ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు కాంట్రాక్ట్ పీపుల్, వాళ్ళు కామెంట్స్ ఏం పెట్టాలి, తర్వాత ఏ విధంగా ట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఏంటంటే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికే మేము వచ్చాం. సో అందువల్ల 1-to-1 కాంటాక్ట్. ఈ మధ్య నేను పేపర్లో కూడా ఆర్టికల్స్ అవి రాస్తున్నాను, ప్రజల్లోకి కొన్ని విషయాలు తీసుకువెళ్ళడానికి. సోషల్ మీడియా మేము కూడా కొద్దిగా ఉపయోగించుకొని ప్రజాభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ధనస్వామ్యంలో ఈ విధమైన ప్రయత్నాలు చేయడం అనేవి చాలా కఠినతరం. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 30-40 కోట్లు, పార్లమెంట్ అయితే 100 కోట్లు, 150 కోట్లు అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ ఆలోచన విధానాన్ని మార్చడానికి వచ్చాము. సో ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇమీడియట్ విజయాల కోసం, దీనికోసం ప్రజల ఆలోచన విధానాలను మార్చడానికి వచ్చాం. ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సరే, సోషల్ మీడియా మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాని ఖచ్చితంగా వాడుకోవాలి పార్టీలు వాళ్ళ పనులు చేసే కార్యక్రమంలో భాగంగా. కానీ ఈ రోజు సోషల్ మీడియా కొంతమంది చూస్తే చాలా భయంకరంగా వాడారు. ఆ యాక్టివిస్టుల మీద ఎటువంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది? నిజంగా సోషల్ మీడియాని వేరే విధంగా దుర్వినియోగం చేస్తే శిక్షలు పడతాయా వాళ్ళకి అసలు? అంటే ఏమవుతుందంటే ఫైనల్ గా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఉన్నది, 2000 సంవత్సరంలో చేసిన చట్టం మోడిఫికేషన్స్. దానిలో ఖచ్చితంగా ఈ విధంగా చేయడం అన్నది ఐ థింక్ 67A 2-3 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల కింద,
తర్వాత 294 అన్నది ఇంతకు ముందు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ లో ఉన్నది. వీటన్నిటిని అందులో మళ్ళా కులాలు మతాలను రెచ్చగొడితే వాటికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పెట్టాలి. సోషల్ మీడియాను ఉపయోగించండి, కానీ ఈ విధమైన భావజాలంతో, ఈ విధమైన పదజాలంతో ఒకరిని ట్రోల్ చేసే విధంగా, ఏమాత్రం మహిళలన్న గౌరవం కూడా లేకుండా ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా కూడా పెయిడ్ ఉన్నారు చాలా మంది. వీళ్ళకు పార్టీలు డబ్బులు ఇచ్చి మరీ ఈ పని చేయిస్తున్నారు. అవును సార్. సో అందువల్ల మేము సూచించింది ఏంటంటే, ఇందులో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఆధార్ కార్డుకి లింక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులోంచి మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల మేము అంటున్నామంటే ఆధార్ లింక్ చేయండి. తర్వాత యూట్యూబ్లు కూడా వాళ్ళ సెన్సారింగ్ వాళ్ళు పెట్టండి. వాళ్ళ సెన్సారింగ్ వాళ్ళు చేయాలి, ఆ విధంగా చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే అప్పుడు దీన్ని నియంత్రించే ధోరణి మనం అమలు చేయాలి. నియంత్రించకుంటే ఏమవుతుందంటే ఇది ఉద్వేగాలు పెరిగిపోయి ఫైనల్ గా కేసులు, తర్వాత వాళ్ళ మీద చర్యలు, తర్వాత సమాజంలో ఉన్న వాతావరణం కూడా కలుషితం అవుతుంది దీనివల్ల. తర్వాత ఏంటంటే మంచి విషయాలు ముఖ్యంగా వెళ్ళట్లేదు, ఎప్పుడు కూడా ఎక్కువగా వెళుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో కూడా ఏమీ కంటెంట్ లేని దానికి కూడా దానికి వాటిలో ఏమంటారు, వాటిని థంబ్నెయిల్స్ పెట్టేసి నేను కూడా ఎప్పుడైనా, ఇప్పుడు మీరేం థంబ్నెయిల్ పెడతారో నాకు తెలియదు కానీ, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియో త్వరగా జనాల్లోకి వెళ్ళాలి అని ఎవరికైనా ఆలోచన ఉంటే థంబ్నెయిల్ చాలా ఇదిగా పెడతారన్నమాట. ఒక చెడుని ముందు క్యాప్చర్ చేసేసి తర్వాత అది ఓపెన్ చేసేటట్టుగా. మీరు నేను అనుకోవడం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు వైసీపీతో కలిసి పని చేయడానికి జేడీ సిద్ధం, అలాంటి థంబ్నెయిల్ పెడతాను నేనంటే. ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతాను, నేను ఎప్పుడు అలా మాట్లాడలేదండి, మీరు థంబ్నెయిల్ అలా పెట్టారంటే ఏంటి, లేకుంటే వ్యూస్ రావు సార్ అంట. ఏంటంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరే అన్నారు, ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఎక్కువ వ్యూస్ వస్తే ఆ యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తారంట. సో దానివల్ల ఏంటంటే వ్యూస్ పెంచడానికి ఈ విధమైన ఇవి పెట్టేసి జనాన్ని రెచ్చగొట్టడం. సో ఇది కూడా తప్పు. కాబట్టి వీటిలన్నిటి కూడా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి అన్నది మేము. ఎలాగైతే ప్రెస్ వాళ్ళు ఉంటారో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు జర్నలిజం కోసం ఒక ప్రిన్సిపల్స్ పెట్టారు, ఆ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, తర్వాత వచ్చేసి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, వీరందరికీ కూడా ఒక కోడ్ ఉండాలని ప్రవేశపెట్టారు. దాన్ని మళ్ళా విత్డ్రా చేశారు. ఫైనల్ గా ఇది రావాలి, ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనను నియంత్రించే విధంగా విషయాలు ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా చూద్దాం. పార్టీలు వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళు పాటించాలి. పార్టీ నాయకులు కూడా ఈ విధంగా జరుగుతున్నప్పుడు వాటిని నివారించాలి. లేకుంటే ఏమవుతుందంటే విచ్చలవిడితనం వస్తే, ఇంతకు ముందు ఏమైందంటే స్టేడియంలో ఎవరైనా ప్లేయర్స్ ఆడుతుంటే జనాలు స్టేడియంలో కూర్చొని చూసేవారు. మీరు అదే చూడండి, ఒక స్టేడియంలో ప్లేయర్స్ తో పాటు స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ కూడా దిగిపోయి ఆట ఆడితే ఏమవుతుందంటే అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నది కూడా అదే. సో కూడా వీక్షకులు కూడా ఆడేవాళ్ళు అయిపోయారు, ఆటగాళ్ళు అయ్యారు. అందువల్ల ఏంటంటే టోటల్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. కాబట్టి వీటి నుంచి మార్పులు రావాలన్నది మనం కోరుకుంటాం. కాబట్టి ఏది కూడా ఇల్లు చక్కబెట్టుకోవడం అన్నది మన ఇంటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఎవరో చేస్తున్నారని వాళ్ళ మీద మనం పాయింట్అవుట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము అన్నది పార్టీ నాయకులు గనక అవలంబించగలిగితే ఏమవుతుందంటే ఒక కన్స్ట్రక్టివ్ వేగా, ఒక మంచి ఆరోగ్యవంతమైన విమర్శలతో ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా. అటువంటి రాజకీయాలు నడవాలి. లోక్సభలో ఈ రోజు జమిలీ బిల్లు ప్రవేశపెట్టారు. అంటే ఒకే దేశం ఒకే నేషన్ ఒకే ఓటింగ్ సిస్టమ్ ద్వారా 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటింగ్ పాస్ చేశారు. ఇందులో బీజేపీ అయితే ఒక 20 మంది ఓటింగ్ కి రాలేదు. దీనిపై బీజేపీ చాలా ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మనతో ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అంటే దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, రాష్ట్రాలకు జరిగే ఉపయోగం ఏంటి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కొనసాగాల, అంటే ఎందుకు వ్యతిరేకించాయి ఈ రోజు కాంగ్రెస్ అవ్వచ్చు, వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న కొన్ని పార్టీలు దీనికి ఓటింగ్ వేశారు. వ్యతిరేకంగా గల కారణాలు ఏంటి, విశ్లేషణ తెలియజేస్తారు సార్? యాక్చువల్ గా మీరు చూసుకుంటే భారతదేశంలో
మొదటి ఎన్నికల నుంచి అంటే 51, 52, ఆ తర్వాత 57, తర్వాత 62, ఆ తర్వాత 67 ఈ 4 ఎలక్షన్లు కూడా జమిలీ ఎలక్షన్లే జరిగాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఏమైందంటే 67లో ఎన్నికైన ప్రభుత్వం అది 72 వరకు కొనసాగాలి. కానీ 70లో ఆ కేంద్ర ప్రభుత్వం అన్నది డిజాల్వ్ అయిపోయింది. లోక్సభ డిజాల్వ్ అయింది. దానివల్ల ఎలక్షన్లు పెట్టాల్సి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఈ జమిలీ ఎలక్షన్స్ సైకిల్ అన్నది అప్పటి నుంచి దెబ్బతింది. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ అన్నవి భారతదేశానికి కొత్త కాదు. ఇది నంబర్ 1 పాయింట్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎన్నికలు ఈ రోజు నిన్న ప్రవేశపెట్టిన బిల్లుకు ముందు అనేక రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్ అవన్నీ కూడా జమిలీ ఎలక్షన్స్ పెట్టాలన్నది సూచించారు. మీరు 1983 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ రిపోర్ట్ చదివిన తర్వాత లా కమిషన్ వాళ్ళు 1999లో 170వ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని. తర్వాత నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 2002లో కూడా వాళ్ళు ఈ సూచన చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 255వ లా కమిషన్ రిపోర్ట్ 2015లో ఇచ్చారు, వారు చెప్పారు. తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళ యొక్క 79వ రిపోర్ట్ 2015లో, ఆ తర్వాత నీతి ఆయోగ్ అన్నది 2017లో, తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ రిపోర్ట్ 2018, ఆ తర్వాత ఫైనల్ గా రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఏదైతే ఒక కమిటీ ఏర్పాటు చేయగలిగిందో వాళ్ళు కూడా దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ లో వెళ్ళాలి. దీన్నే మనం జమిలీ ఎలక్షన్స్ అని అనుకుంటాం. సో ఆ సందర్భంగా నిన్న ప్రవేశపెట్టిన బిల్లు ఒకసారి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇందులో ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ అంటే పని చేసే క్షమత, ఆ తర్వాత వచ్చేసి అయ్యే ఖర్చు, ఆ తర్వాత వచ్చేసి అభివృద్ధి, ఈ మూడిటిని దృష్టిలో ఉంచుకుంటే ఏమవుతుందంటే ఎలక్షన్లు రకరకాల టైంలో జరిగితే ఏమవుతుందంటే ఏదో ఒక స్టేట్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆచార సంహిత అంటాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవి కుంటుపడుతున్నాయి. రెండవది వచ్చేసి దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సంవత్సరం పొడుగునా లేకుంటే అనేక సందర్భాల్లో ఎలక్షన్ లో బిజీగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఖర్చు. సో వీటన్నిటిని తగ్గించడానికి దేశంలో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ తో ఆ బిల్లు నిన్న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద బిల్లు ఇంట్రొడక్షన్ గురించే గొడవ జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఏదైనా బిల్లును మీరు ప్రవేశపెట్టాలంటే సింపుల్ మెజారిటీ కావాలి మీకు. ఆ తర్వాత ఏమన్నారంటే వాళ్ళు బిల్లు రేపు అమెండ్మెంట్లు పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి అక్కడ. అందువల్ల మీ దగ్గర ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదన్నది ప్రతిపక్షాలు చేసిన అక్కడ వాదన. ఆ తర్వాత ఫైనల్ గా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు పాలక పక్షం నుంచి 296 అనుకుంటాను, 90 తర్వాత ప్రతిపక్షం నుంచి 196, 198 దాకా వచ్చినట్టు. 198. సో ఆ విధమైన మెజారిటీతో ఇది ప్రవేశపెట్టడం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక 20 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందులో మినిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు విప్ జారీ చేసిన తరువాత కూడా ఈ ఓటింగ్ కు రాలేదు అని వారి మీద చర్యలు తీసుకుంటున్నాం అన్నది ఈ రోజు మనం పేపర్ లో కనిపిస్తున్న అంశం. కానీ కాంగ్రెస్ తృణమూల్ ఈ రెండు కూడా మమతా బెనర్జీ చాలా వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. పర్టికులర్ గా ఆ కారణాలు ఏమనుకోవచ్చు సార్ మనం? అంటే వీళ్ళు అనడం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తుంది, అంటే ప్రతి దాన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది వీళ్ళ వాదన. అంటే వీళ్ళు అనడం ఏంటంటే బేసిక్ గా ఈ విధంగా చేయడం వల్ల దేశంలో రీజనల్ పార్టీస్ ఆర్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమవుతుందంటే రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అదే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే దేశానికి సంబంధించిన విషయాలు మీరు ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్లలో 70లో 67 ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు ప్రజలు. అదే ప్రజలు లోక్సభలో 7 లోక్సభ సీట్లకు బీజేపీకి వేశారు. అంటే ఏమవుతుందంటే ప్రజలు 2 కేటగిరీలను చూస్తూ ఉంటారు సార్. కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటారు.
కానీ ఈ రెండిటిని ఒకేసారి వేయడం వల్ల ఏమవుతుందంటే ఓటర్లు కన్‌ఫ్యూజన్ లోకి గురి అవుతారు. ఓకే సార్. అందువల్ల వాళ్ళ అభిమతాన్ని వ్యక్తం చేయడంలో వాళ్ళు సఫలీకృతులు అవ్వలేరు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాలకు తగినట్టుగా అక్కడ రిప్రజెంటేషన్ ఉండదు. రెండవదేంటంటే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాట్ల మనుగడ కష్టమవుతుందన్నది కూడా ఇంకొక వాదన. ఓకే. అంటే ప్రజలు ఈ 2 ఎలక్షన్‌లు సైమల్టేనియస్‌గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క మనుగడ కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజలు సంభ్రమంలో ఉంటారు, కన్‌ఫ్యూజన్‌లో ఉంటారన్నది. తర్వాత హ్మ్. వీళ్ళంతా ఏంటంటే ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఏం చేశారంటే ఒక రాష్ట్రంలో అయిపోయిన తర్వాత ఈవీఎంస్‌ని అక్కడికి షిఫ్ట్ చేసేవాళ్ళు. అవును సార్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టేసరికి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంస్ సంఖ్య పెరగబోతుంది. యెస్ సార్. అందువల్ల ఈవీఎంస్ సంఖ్య పెరిగినప్పుడు వాటి మీద ఖర్చు కూడా పెరుగుతుంది అన్నది వీరి వాదన. తర్వాత మన రాజ్యాంగంలో ఫెడరలిజం అన్నది చాలా ముఖ్యం. అంటే కేంద్రం ఉంటుంది. ఎందుకంటే హ్మ్. భారతదేశంలో ఆర్టికల్ 3 తీసుకుంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం యొక్క వచ్చేసి రాష్ట్రాల యొక్క సముదాయం. యెస్. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్లకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశం, తర్వాత అందులో ఉన్న ప్రజలకు స్వతంత్రంగా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వాలి అన్నది ముఖ్యంగా వీళ్ళు వాదిస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యాన్ని చలాయించడానికి ఈ విధమైన బిల్లు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బాగానే జరుగుతోందన్నది వాళ్ళ వాదన. తర్వాత ఓకే. ఏంటంటే ఈ ఫెడరల్ స్ఫూర్తికి కూడా అది భంగం వాటిల్లుతుంది. అందువల్ల హ్మ్. మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం యొక్క మౌలిక యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవస్థ ఉందో అది కూడా భంగం కలుగుతుంది. అంటే నిన్న మేఘవాల్ గారు మాట్లాడుతూ ఇందులో ఏ విధమైన బేసిక్ స్ట్రక్చర్‌కు ఏ విధమైన భంగం కలగదు. అందువల్ల హ్మ్. ఇది మనం తీసుకురావచ్చు అన్నది వారి వాదన. కాబట్టి ఫైనల్‌గా ఏంటంటే ఈ బిల్లుని వాళ్ళు ఓటింగ్ కోసం పెట్టల. అంటే అమెండ్మెంట్ పెట్టల. ఇప్పుడు ఏమన్నారంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. హ్మ్. ఒక జేపీసీకి. అంటే ఓకే. ఈరోజు మీరు పేపర్‌లో చూసుకుంటే చాలా పార్టీలు ఏమంటున్నాయంటే మేము వాదనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ కింద ఉంచుతాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఉంటాయంటే అందులో కేవలం ప్రభుత్వ పక్షాల్లో ఉన్న పార్టీ వాళ్ళు మాత్రమే ఉండరు. అన్ని పార్టీలు ఉంటారు జేపీసీ. ఓకే ఇప్పుడు సార్. వక్ఫ్ బిల్ ఒకటి పెట్టారు, జేపీసీ దగ్గర ఉంది. అందులో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏంటంటే ఓకే. ఈ లోక్‌సభలో, రాజ్యసభలో దాన్ని చేసే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఇంకా చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో మేము మా పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము లేవనెత్తుతాం. ఆ తర్వాత మళ్ళా ఈ బిల్లు గురించి 2 సభల్లో, లోక్‌సభలోను, రాజ్యసభలోను విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓకే. ఫైనల్‌గా ఓటింగ్‌కెళ్తుంది. అంటే ఈ ఓకే. 129వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో, ఈ బిల్లు ఫైనల్‌గా పాస్ అవ్వాలంటే నిన్న ఇంట్రొడక్షన్ కోసం వాళ్ళు హ్మ్. ఓటింగ్ పెట్టడం జరిగింది. ఓకే సార్. మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అన్నది చూసారు వాళ్ళు. తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు యాక్చువల్‌గా జేపీసీ తర్వాత ఫైనల్‌గా అనుకోండి జేపీసీ వాళ్ళు కొన్ని సవరణలతో వాళ్ళు అంగీకరించారనుకోండి. ఆ తర్వాత యెస్ సార్. ఆ సవరించిన బిల్లుని మళ్ళా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు దీని మీద ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ఓకే. జరిగినప్పుడు ఏమంటే 2/3 ఉండాలప్పుడు. 2/3. కాబట్టి వాళ్ళు ఓకే. ఏమంటున్నారంటే, ఈ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మూడింట్ల 2 వంతుల మెజారిటీ లేదు కాబట్టి ఈ బిల్లులు పాస్ అవ్వదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ హుహు. ఇది దేశానికి సంబంధించింది, జేత హితవుకు సంబంధించింది కాబట్టి మాకు అందరూ కూడా మద్దతు ఇస్తారన్నది వీళ్ళ వాదన. నిన్న చూస్తే మీరు అటు తెలుగుదేశం గాని, ఆ తర్వాత ఉద్ధవ్ సారీ ఏక్నాథ్ షిండే వారి యొక్క శివసేన వీళ్ళిద్దరూ కూడా సమర్థించారు. సమర్థించారు సార్. అవును సార్. సమర్థించారు. ఓపెన్‌గా సమర్థించారు. కాబట్టి మిగతా పార్టీలు మేము జేపీసీ ముందు మా పాయింట్స్ ఉంచుతామని జెప్పారు. ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ యాహ్! యెస్. మిథున్ ఇక్కడ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆయనేమన్నారంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో మాకు 2014 నుంచి కూడా జమిలీనే జరుగుతుంది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే 2014, 2019, 2024 ఇక్కడ కూడా లోక్‌సభ మరియు స్టేట్ అసెంబ్లీ 2 జమిలీనే జరిగాయి. హ్మ్. కానీ వీళ్ళు ఏం వాదిస్తున్నారంటే, మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వద్దు. మాకు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరిపించండి అన్నది వీళ్ళ వాదన. ఓకే సార్. ఎందుకంటే ఈవీఎంలు అన్నవి ఏవో ట్యాంపరింగ్ చేయవచ్చు. దానివల్ల ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తం అవ్వట్లేదు. అందువల్ల బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ప్రవేశపెట్టండి అని చెప్పేసి అనేక పార్టీలు కూడా అడుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఈ పార్టీలు ఏమవుతాయంటే ఇప్పుడు జేపీసీలో జరిగే మీటింగ్‌లో వీటన్నిటిని కూడా వాళ్ళు అడుగుతారు. హ్మ్.
సార్ ఇప్పుడు ఎలక్షన్స్ ఒకేసారి పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? అంటే సపోజ్ ఫామ్ అయిపోయింది సార్ కంప్లీట్ గా. ఇక్కడ ప్రాబ్లం అయిపోయి ముఖ్యమంత్రిని దింపారనుకోండి ఎవరైనా, దానివల్ల మళ్ళీ ఎలక్షన్స్ జరగాల్సి వస్తుందా? రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందా? లేదు అంటే కేంద్రమే దీన్ని క్యాప్చర్ చేసేసి పరిపాలన సాగించే అవకాశం ఉందా? ఎట్లా జరుగుతుంది సార్ ఇక్కడ? అలా లేదు. ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో వెంటనే ఎలక్షన్లు నిర్వహించబడతాయి. అంటే అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది, కేర్ టేకర్ గవర్నమెంట్. ఆ తర్వాత ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఆ కొత్త శాసనసభ సమయం ఎంత ఉంటుందంటే ఏదైతే మిగిలిపోయిన సమయం ఉంటుందో ఆ సమయం మాత్రమే ఉంటుంది. సపోజ్ 3 సంవత్సరాల తర్వాత 2 జమిలీ ఎలక్షన్స్ అయ్యాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోయింది. కొత్త ఎలక్షన్లు పెట్టారు. పెడితే కొత్తగా వచ్చే ప్రభుత్వానికి 5 సంవత్సరాల టెన్యూర్ ఉండదు. వాళ్లకు మిగిలిన 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఓకే సార్. సో మళ్ళా జమిలీ జరిగినప్పుడు మళ్ళా ఎలక్షన్లు జరుగుతాయి. ఓకే సార్. సో ఈ విధమైన ఉండడం వల్ల ప్రజలైతే 5 సంవత్సరాలకు ఎన్నుకుంటున్నారు కానీ మీరు ఈ బిల్లు తేవడం వల్ల మమ్మల్ని తక్కువ కాలం మాత్రమే మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టే విధంగా ఈ బిల్లు ఉంటుందన్నది రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పార్టీల యొక్క వాదన. ప్రజా అభిమతాన్ని ఏదైతే వెల్లడించడానికి రాజ్యాంగం అడ్డుకుంటుందో అది ప్రజాస్వామ్యం అవ్వదు అన్నది వీళ్ళ అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలకు మమ్మల్ని ఎన్నుకుంటారు, కానీ మీరు ఈ బిల్లు ద్వారా దాన్ని ఆపేస్తున్నారు. తర్వాత 2 ఎలక్షన్లు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొజెక్ట్ అవ్వవు. రాష్ట్ర సమస్యల్లో ప్రొజెక్ట్ అయ్యే పొలిటికల్ పార్టీలను ఎన్నుకోవడం కష్టం అవుతుంది అన్నది ఈ పార్టీల యొక్క అభిప్రాయం. అందువల్ల మీరు చూసుకుంటే 83, 82, 83, 172, తర్వాత 327 ఈ సెక్షన్లలో ఈ ఆర్టికల్స్ లో అమెండ్మెంట్ కావాలి. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లో కూడా అమెండ్మెంట్ రావాలి. తర్వాత ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ చట్టంలో మార్పు రావాలి. తర్వాత యూనియన్ టెరిటరీస్ లో ఉన్న వాటి గురించి కూడా మార్పు రావాలి. సో ఆ విధంగా ఒక 5-6 సవరణలు అన్నవి కావాలి. సో ఈ బిల్లులో చూసుకుంటే రాజ్యాంగానికి 4 సవరణలు కావాలి. నేను చెప్పినట్టు 82, 83, 172 అనుకుంటారు, 327 ఈ విధమైన మార్పులు తీసుకురావాలి అన్నది ప్రధానంగా బిల్లు యొక్క ముఖ్యమైన ఉద్దేశం.